అలాగే రాజ్ గారు ఇంకో క్వశ్చన్ ఏంటంటే మనం తీసే సినిమాలు అన్నీ హిట్ అవ్వాలని ఏం లేదు, నచ్చితే ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు. కానీ కొన్ని సినిమాలు మీరు అనుకున్నంత విజయం సాధించకపోవచ్చు. సో దానికి రీజన్ ఏంటని మీరు అనుకుంటారు బిఫోర్ సినిమాలు? అంటే ఒకటే ఉన్నదండి, ఒక సినిమా అనేది 200-300 మంది మేము చేస్తాం. సినిమాకి మీకు 24 క్రాఫ్ట్స్ ఉంటాయి. ఎక్కడ ఏది కలిసి రాకపోయినా ఎక్కడైనా ఏది తేడా కొట్టినా సరే దట్ మొత్తం ఎఫెక్ట్ సినిమా మీద పడుతుంది ఖచ్చితంగా. సో మనం ఒకళ్ళని పాయింట్ చేసి వీళ్ళ వల్ల అని చెప్పి అలా చెప్పలేం. బట్ ఏంటంటే ఒకసారి జరిగిన పొరపాటు మనం అనలైజ్ చేసుకుని మనం అనలైజ్ చేసుకొని ఒకసారి జరిగిన పొరపాటు మళ్ళీ జరగకుండా ప్రయత్నించుకోవాలి, అంతే తప్ప పాయింట్అవుట్ చేసి ఇప్పుడు ఉందంటారు ఒక సినిమా ఆడితే ప్రతి ఒక్కడు ఆడి క్రెడిట్ తీసుకుంటాడు, సినిమాకి వచ్చిన ప్రతి ఒక్కడు ఆడి దగ్గర క్రెడిట్ తీసుకుంటాడు, ఆడకపోతే పక్కడమే తోసేస్తాడు. అది కరెక్ట్ కాదు. ఏదన్నా సరే దానికి కలెక్టివ్ రీజన్ అనేది ఒకటి ఉంటుంది. సో అది మనం అనలైజ్ చేసుకోవడం తప్ప ఒకళ్ళు పాయింట్అవుట్ చేసి వల్ల ఇది అది అని చెప్పడం కరెక్ట్ కాదు. అంతే, కరెక్ట్. ఓకే. సో ఈ జనరేషన్ ఆడియన్స్ని కొంచెం మీరు అప్పట్లో వచ్చినప్పుడు ఉయ్యాల జంపాలా కానీ లేకపోతే మీరు అలా అంటే నేను మోసపోవడం ఫీలింగ్ వస్తుంది. అంటే నేను నిజం చెప్పనా, నేను మీకు ఒకటి చెప్పనా, మరి ఇంకో అన్ని ఇయర్స్ అయింది కదా ఉయ్యాల జంపాల. నేను ఇంకోటి చెప్తే మళ్ళీ ఫీల్ అవుతారు మీరు. వద్దు, సరే చెప్పండి. ఉయ్యాల జంపాల నేను వద్దు, నాకు అర్థమైంది, వద్దు. మీరు 4వ క్లాస్లోనో 5వ క్లాస్లోనో చూసారా సినిమా? ఓకే, 4th or 5th? 8th క్లాస్. 8th, ఓకే. సో అప్పుడు సరే చాలు వద్దు. నాకే అట్లనే ఉన్నారు తెలుసా మీరు, అంతకంటే ఇంకా అందంగా ఉన్నారు. ఇప్పుడు ఇలాంటి బిస్కెట్లు వేస్తుంటా కొంచెం. బిస్కెట్లు కాదు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుద్ది. వేస్ట్ కదా, మీరు పెళ్ళేలాగా చేసుకోరు కదా. 8th క్లాస్ అండి? 8th క్లాస్? అవును, నిజాలు చెప్తే ఇలాగే ఉంటాయి, అందుకే చెప్పనన్నాను. సరే, సో అప్పుడు ఆడియన్స్కి ఇప్పుడు ఆడియన్స్కి కొంచెం కన్విన్స్ చేయడం సినిమా కొంచెం కష్టం అయిపోయింది. సో అంటే ఇప్పుడు ఆడియన్స్ ఎట్లా ఉన్నారంటే నచ్చకపోతే ఒకే రోజులో డెసిషన్ తీసేసుకుంటారు బాగాలేదని. సో ఇప్పుడు ఆడియన్స్ని ఏ విధంగా కన్విన్స్ చేయొచ్చు అని మీరు అనుకుంటున్నారు? ఏమండి, ఆడియన్స్ని ఎప్పుడు కూడా అదో చెప్పి కన్విన్స్ చేయడం కాదండి. వాళ్ళ థియేటర్కి వచ్చి కూర్చున్నప్పుడు లైట్లు ఆగిపోతాయి, స్క్రీన్ ఉంటుంది, చుట్టుపక్కల 300 మంది ఉన్నా సరే సినిమా మాత్రం కనబడుద్ది. అలా సినిమా చూద్దాం అనుకొని వస్తారు. ఆ చూసిన 2 గంటలు వాళ్ళు ఏదో ఒకటి ఎంటర్టైన్మెంటా, ఎమోషనా, ఏదన్నా సరే వాళ్ళకి కనెక్ట్ అయ్యి వాళ్ళు ఎంజాయ్ చేశారు అంటే ఆ 2 గంటలు వాళ్ళకి నచ్చుతుంది. లేదు అంటే కొంతమంది మధ్యలో లేచి వెళ్ళిపోతారు, కొంతమంది అయిపోయిన తర్వాత బయటకు వచ్చి బూతులు పెడతారు. అండ్ 10 మందికి ఫోన్ చేసి కూడా చూడొద్దని చెప్తారు వాళ్ళకి నచ్చకపోతే. సో వాళ్ళని కన్విన్స్ చేయడానికే సినిమా చేసాం, కంటెంట్ వాళ్ళకి ఎక్కిందా లేదా, వాళ్ళకి రిలేటబుల్గా ఉందా, ఎంజాయ్ చేశారా ఆ 2.5 hours అనేది మాత్రమే తప్ప ఏదో మ్యాజిక్లు చేసి ఇవి చేసి జనాలు మోసం చేయలేదు. అంటే మీరు ఒక స్క్రిప్ట్ విన్నప్పుడు మీకు నచ్చిందా అని ఆలోచిస్తారా, లేకపోతే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి యాక్సెప్ట్? అంటే నేను ఎప్పుడు చెప్తానంటే ఒక సినిమా ఒక స్క్రిప్ట్ మొత్తం స్క్రిప్ట్ రాసి దాన్ని ఒక 10 లక్షల ముక్కలు చేసి బయటకి ఇచ్చివేసినట్టు ఈ ఎన్ని ముక్కలు అంటించుకుంటే అంత హిట్ అయినట్టు సినిమా అని. అంటే మొత్తం ఇప్పుడు ఒక్కరిని బట్టి మనం ఎప్పుడు చేర్చలేము. సినిమా అనేది అంతమంది జనాలు చూస్తారు కదా, సో అందరికీ నచ్చాలి, లేదా మెజారిటీ ఆఫ్ పీపుల్కి నచ్చాలి. సో ఇప్పుడు అందరికీ వాళ్ళకి ఏం నచ్చుతుంది ఏంటి, నేను కూడా ఆడియన్స్ లాగే వినేటప్పుడు ఇప్పుడు నేను ఎంజాయ్ చేశాను అంటే చేస్తాను. నేను చేసేటప్పుడు ఐ గివ్ మై బెస్ట్, నా టీం అంతా కూడా వాళ్ళ బెస్ట్ వాళ్ళు ఇస్తారు. అండ్ ఐ విల్ హోప్ దట్ దే విల్ ఆల్సో గివ్ దర్ బెస్ట్ అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దే విల్. అంతా అయిన తర్వాత జనాలు నచ్చుతుంది అని ఆశిస్తాం తప్ప వాళ్ళకి ఏది నచ్చుతుంది అని ఆలోచించి అలా ఎప్పుడు కాదు. సో అలాగే